శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ తీయని బాధ. రచన అరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. గాజులు గాజులు ఎక్కడ ఏ మూలనున్నా ఆ కేక వినిపించేసరికి నాగస్వరం విన్న నాగుబాములాగా పరుగు పరుగున వచ్చేస్తుంది మాధురి. కొత్త రకాలు ఏమున్నాయి తాత? ప్రశ్నిస్తున్న మాధురిని నకసిక పర్యంతం చూసి ప్రేమగా నవ్వాడు పట్టాభి. వారానికోసారి కొత్త కొత్త రకాలు వచ్చేస్తాయటమ్మా వెర్రి తల్లి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. రా, ఇందులో నీకు ఏవి నచ్చాయో చూడు. దగ్గరకు వెళ్ళలేదు మాధురి. అలాగే గోడ కానుకొని నించుని గాజుల మలారం అంతటినీ విప్పారిత నయనాలతో చూడసాగింది. విశాల, గాజుల తాత వచ్చాడు చూడు. వత్తులు చేసుకుంటున్న భద్రమ్మ కోడల్ని కేక వేసింది. 10 నిమిషాల తర్వాత లోపల నుండి వచ్చింది విశాలాక్షి. ఏం తాత వచ్చావా? సాధారణంగా పలకరించి ఒకసారి గాజుల పొట్లాళ్ళన్నీ కలియజూసింది. నిండుగా గాజులున్న తన చేతులను ఒకసారి చూసుకుని, చాలా పనిలో ఉన్నాను తాత, పైవారం వస్తావుగా అన్నది. అర్థం చేసుకున్నాడు తాత. తన వస్తువుల్ని ఉన్నాయిలే ఇప్పుడు వద్దు అనడం ఆచారం కాదు. అలాగే తల్లి, వచ్చే సోమవారం వస్తాను అంటూ మలారమంతా వెతికి వెతికి గాజులు తీశాడు. వెడల్పాటి ఎర్రటి గాజుల మీద అద్దాలు అతికించి చాలా అందంగా ఉన్నాయి. రా తల్లి, మాధురిని పిలిచాడు. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పి పుట్టిన గాజులు వేసుకోవాలి కదూ? మాధురి సందేహిస్తూ అమ్మ దశ నాయనమ్మ దశ చూసింది. మాధురి, ఎందుకు? చిన్నపిల్లలకి మట్టి గాజులు చేతులు మోటుగా కనిపిస్తాయి. విశాల వారింపును తేలికగా తోసేశాడు పట్టాభి. ఊరుకోండమ్మా, పిల్లలకి సరదా, మీరలాగంటారనే. పాపం అమ్మాయి గారు అంత దూరంగా నుంచుంటారెప్పుడు అంటూ దానాన్న అంటూ పిలిచాడు మాధురికి గాజులు చూపుతూ. అప్పటికీ కదల్లేదు మాధురి. అమ్మ మాటకేంటమ్మా, నేనేస్తాగా అని తానే లేచి మాధురి దగ్గరకు వెళ్ళి గాజులు చేతికి తొడిగాడు. చూసుకో తల్లి, ఎంత బాగున్నాయో చిట్టి చేతులు మరి అని ఒక్కసారి విశాలను భద్రమ్మను మార్చి చూశాడు. మాధురితో రహస్యం చెప్పినట్టు చెప్పాడు. అమ్మో, అమ్మకి నాయనమ్మకి అలా బెదిరిపోయావంటే రేపు నల్లటి మొగుడిని తెచ్చి పెళ్లి చేస్తారు. నీకు ఇష్టం లేకపోయినా సరే. ఇంత నోరులేని తల్లివైతే ఎలాగ నాన్నా? నీకు కావలసింది గట్టిగా అడగాలి. తెలిసి తెలియని మాధురి సిగ్గుగా నవ్వింది. భద్రమ్మ నిండుగా నవ్వుతూ అర్థయుక్తంగా తల పంకించింది. విశాలాక్షి గంభీరంగా చిరుదరహాసం చేసింది. గాజులు బాగున్నాయి. ఎంత? రూపాయో రూపాయిన్నరో ఉండవు? మాధురికి తొడిగిన గాజులు అతను పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది విశాల. ఊరుకోండమ్మగారు, నా బంగారు తల్లికి ఇచ్చిన గాజులకు నేను ఎప్పుడైనా ధర చెప్పానా, తీసుకున్నానా? అంతలో పట్టాభిస్వరం దీనంగా మారిపోయింది. నా కూతురు మాణిక్యం కూడా సరిగ్గా ఇంతే వయసు అమ్మాయి గారు. పుష్కరాలకు పుట్టింది. ఎప్పుడో 2 ఏళ్ల నాడు చూశానంతే తల్లిని బిడ్డని. ఓసారి చూసుకోవాలని ప్రాణం కొట్టుకుపోతుంది. పంపరుగా ఆ రాక్షసులు. నా కూతురి కర్మేమో గాని ఆ నోరు లేని దానికి అత్త మొగుడు అందరూ రాక్షసులే దొరికారు. పై తువ్వాలతో కళ్ళొత్తుకున్నాడు. అంతలో వంట మనిషి తెచ్చి అందించిన మజ్జిగ గ్లాసు గటగటా తాగి ఖాళీ చేసేసి, వస్తాను తల్లి, మరి మళ్ళీ వారం దర్శనం చేసుకుంటాను అని నిష్క్రమించాడు. పాపం వెర్రిముండావాడు. భద్రమ్మ స్వగతం పైకే వినిపించింది. ఏమీ కాదు, తీసి పారేసినట్టు అన్నది కోడలు విశాలాక్షి. మనం వాడు వచ్చినప్పుడల్లా ఇచ్చే మజ్జిగలు, భోజనాలు, కూరలు, జున్నులు ఒకటేమిటి, ఇవన్నీ తక్కువ. అందుకే పాపకు గాజులు ఊరికే ఇస్తుంటాడు. తెలివి తక్కువ వాడేమీ కాదు. ఊరుకుంది విశాల. కోడలి మాటలు నచ్చలేదు భద్రమ్మకు. అటువంటి స్వల్ప దానధర్మాలు ఇంకా చాలామందికి చేస్తున్నాం మనం. అందరూ అలా ఉంటున్నారా? గాజుల తాత మనసు మంచిది. మరి సంభాషణ సాగలేదు. అతడి పేరు పట్టాభి అని ఎవ్వరికీ గుర్తుండదు. గాజుల తాత అతని నామాంతరం. స్కూల్ నుంచి వచ్చింది మాధురి. లోపలి వరండాలో భద్రమ్మతో మాట్లాడుతున్న పట్టాభిని చూసి, వచ్చావా తాత అంటూ సంతోషాతిశయంతో పరుగున దగ్గరకు వెళ్ళింది. వచ్చానమ్మా అనలేక అన్నాడు పట్టాభి. కనులు వర్షిస్తున్న నీటిని పదే పదే పైపంచతో ఒత్తుకుంటూ బాగా చిక్కి ఉన్నాడు. బాగా దిగులుగా ఉన్నాడు. దుఃఖిస్తున్నాడు. ఆ కంఠంలో అదివరకటి ఉత్సాహం, అనురాగం లేవు. పక్కనే బిక్కముఖంతో ఓ 12 ఏళ్ల బాలిక నిలబడి ఉంది. మాసిన చిరుగుల బట్టలు, సంస్కారం లేని తల. ఇన్నాళ్ల నుంచి రావటం లేదేం? అతడి స్థితిని అర్థం చేసుకోలేని మాధురి మరింత దగ్గరగా పోయి ప్రశ్నించింది. ఏది నీ గాజులు కావడేది? అయ్యో తల్లి, ఏం చెప్పను, నా బ్రతుకే బుగ్గైపోయింది.
ఒక్కసారిగా బోరుమన్నాడు పట్టాభి. బడవ కానా వెధవారాలు అడగడాలు నువ్వును పో లోపలికి. భద్రమ్మ కసరడంతో మాధురి లోపలికి పోయి తొంగి తొంగి చూడసాగింది. ఊరుకో తాత ఊరుకో, ఏం చేస్తాం, అంతా కర్మ. పట్టాభిని ఓదారుస్తోంది భద్రమ్మ. అది సహజంగా చచ్చిపోతే నాకింత బాధ ఉండదమ్మగారు. అత్త పెట్టే బాధలు, మగడు పెట్టే కోత భరించలేక నూతిలో దూకి చచ్చిపోయిందమ్మగారు. భరించలేని కడుపు శోకంతో గుండెలు బాదుకుంటూ జుట్టు పీక్కుంటూ ఏడుస్తున్నాడు పట్టాభి. అభం శుభం ఎరగని ఈ పసిదాన్ని నాకు వదిలిపోయింది, ఎలా పెంచను దీన్ని? మనవరాల్ని చూసి భయపడుతున్నట్టుగా అన్నాడు. తాత ఏడుపు చూసి పిల్లది కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకోవే సీత ఊరుకో, చూడు పట్టాభి, పిల్ల బెంబేలు పడిపోతుంది, దుఃఖం దిగమింగాలి మరి, దేవుడేదో ఓ దారి చూపకపోడు. శక్తానుసారం ఓదార్పు వాక్యాలు పలుకుతోంది భద్రమ్మ. అంతలో లోనుంచి వచ్చింది విశాలాక్షి. చిటపట్లాడుతున్న వదనంతో సాధ్యమైనంత ప్రసన్నతను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నది. జరిగిన దారుణం విన్నాం పట్టాభి, ఏం చేస్తాం, దేవుడు అలా చేశాడు మరి, మనసు దిట్టపరుచుకో, పొడి పొడిగా ఓదార్చింది. ఒక్కసారి ఆమె ముఖం తేరిపార చూశాడు పట్టాభి, కళ్ళు తుడుచుకున్నాడు. అంతేలే తల్లి, నీరసంగా అంటూ మనవరాల్ని వెంటబెట్టుకుపోయాడు. శుక్రవారం పూట ఎందుకు మనింట్లో వెదవేడుపులు, వాడింట్లో వాడు ఎంతైనా ఏడవచ్చు అంటూ మెల్లని స్వరాన విసుక్కుంటున్న తల్లి దశ అయోమయంగా చూసింది మాధురి. పాపం గాజుల తాత ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చిందే మరి, అమ్మకెందుకు రాలేదు, పైగా కోపం వచ్చింది కూడా. తన మనసులోని భావాన్ని పైకి వ్యక్తం చేయటానికి ధైర్యం లేదు మాధురికి. గాజులు గాజులు గాజుల అమ్మకమే జీవనోపాధి అయిన పట్టాభికి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీధుల వెంట తిరిగి అమ్ముకోవాల్సిన అగత్యం తప్పింది కాదు. కానీ ఆ గళంలో ఎంతో నీరసం, నిర్జీవత, వెనకటి ఉత్సాహం, జీవం ప్రస్తుతం వినరావటం లేదు. కానీ అంత విచారంలోనూ అతడికి మాధురి పట్ల గల మమకారం మాత్రం మరుగున పడలేదు. వారం వారం వస్తాడు. విశాలాక్షి గాజులు కొనుగోలు చేసినా చేయకపోయినా తాను మాత్రం విధిగా మాధురి చేతులకి 2 గాజులు తొడిగి వెళ్ళిపోతాడు. మాధురి ఎదుట కనిపించకపోతే ఏదీ చిట్టి తల్లి అంటూ వెతికి వెతికి పిలిచి మరీ తన ముడుపు చెల్లిస్తాడు. ఊరుకుందు తాత, ఎందుకు చెప్పు, ఇన్నాళ్ళు అయితే నా మనవరాలు అంటూ ఒకటే ఇదైపోతూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయికి గాజులు ఇచ్చేవాడివి. ఇప్పుడు నీ సీత నీ ఇంట్లోనే ఉందిగా, భద్రమ్మ ఒకనాడు వారించింది. ఏం మాట పెద్దమ్మగారు అది, నా మనవరాలు ఒకటి, నా చిట్టి తల్లి ఒకటి కాదు నాకు, స్థిరంగా పలికిన పట్టాభి స్వరంలో ఎంతో దర్పం, మరెంతో మమత. పట్టాభి నిష్క్రమణానంతరం విశాలాక్షి చాలా విసుక్కుంది. ఏడిశాడు వెదవ పోలికాను, వాడి గతిమాలిన మనవరాలు మన బంగారు తల్లి ఒకటేనా? బాధపడ్డది భద్రమ్మ. 5వ తరపు గాజులను ఉచితంగా తెచ్చి చేతులను అలంకరించే అల్పసంతోషి పట్టాభి. వయసు మీరిన వృద్ధుడు, అంతంత మాటలు నువ్వు అనకూడదు విశాల, పెద్దరికపు హుందాతో వారించింది. అప్పుడప్పుడు పట్టాభితో కలిసి వచ్చే సీత ఆ నెల కానెల, ఆ ఏటికి ఆ ఏడు పైబడిన కొలది చిన్న చిన్న పనులు చేసిపోవటానికి, మాధురితో ముచ్చటలాడటానికి తరచుగా ఆ ఇంటికి రాసాగింది. మాధురికి సీతకు స్నేహం పెరిగింది. బొత్తిగా రెక్కల కష్టం మీద పెరిగే దౌర్భాగ్యుణ్ణి ఒక్కగానొక్క పిల్లకు కూర్చోబెట్టి పెట్టలేక పనులకు పంపుతున్నాను తల్లి తండ్రి లేని పిల్ల, కాస్త మీరే కనిపెట్టాల పెద్దమ్మగారు అంటూ అప్పుడప్పుడు కంట తడిపెట్టేవాడు పట్టాభి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదట్రా పట్టాభి, ఊరుకో, బాధపడకు, స్వాంతన వచనాలు పలుకుతూ సంకోచమో పండో పలమో పైకమో శక్తానుసారం ఇస్తూ ఆ పిల్ల చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెప్తుండేది భద్రమ్మ. అమ్మాయి గారు, మీ చేతులు ఎంత అందంగా ఉంటాయండి. పూలమాల కట్టుకుంటున్న మాధురి దగ్గరకు చేరిన సీత తదేకంగా ఆమెను చూసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఆహా, మాధురి ఆశ్చర్యం ప్రకటిస్తూ తన చేతులను సీత చేతులను మార్చి మార్చి చూసింది. నిజమే, పని పాటలతో మొరటుదేలి మురికి పట్టిన చవకరకం మట్టి గాజులతో ఉన్నాయి సీత చేతులు. పాపం దుస్తులు అంతంత మాత్రమే. నేను కట్టి వదిలేసిన పాత బట్టలు చిరుగులవేగా సీత వేసుకునేది. కానీ సీత ఎంత అందంగా, ఎంత తెల్లగా ఉంటుంది, దాని ముందు నేను నలుపేగా. తన ఆలోచనలను పైకి వ్యక్తం కానియకుండా ప్రకాశంగా అన్నది. ఏదో అంటావు కానీ ఏం బాగున్నాయి సీత, నీకంటే అందంగా ఉంటానా నేను? సీత కొలది క్షణాలు తెల్లబోయి మాట్లాడలేకపోయింది. పనిపాటలు చేసుకునే పేదదానికి కూడా అందమా? అప్పుడప్పుడే బాల్యాన్ని వీడి కన్యావస్థలో అడుగిడపోతున్న లోక మాలిన్య మెరుగని పసితనాన్ని పూర్తిగా వీడని 13 ఏళ్ల ప్రాయంలో ఉన్న అమాయకులు ఇరువురు కూడా
తేరుకున్న సీత మెల్లగా అన్నది, మీ చేతులు నా గాజులు ఎంత బాగున్నాయో అమ్మాయి గారు. చక్కగా మెళ్ళో గొలుసులు, సిల్కు బట్టలు. జాలితో ద్రవించిపోయింది మాధురి. వేసుకోవాలనుందా? ఇందా వేసుకొని చూడు. సీత వారిస్తున్నా వినకుండా తన చేతి బంగారు గాజులు తీసి ఆమె చేతికి తొడిగింది మాధురి. ఏనాడు బంగారం అనే వస్తువును తాకి కూడా ఎరుగని సీత పరమానందంతో మైమర్చి చూసుకుంది తన చేతుల్ని. కానీ ఆ పరవశ అవస్థ నుండి నిజస్థితిని గుర్తించింది మాత్రం విశాలాక్షి. ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఏడవాలి కానీ ఏమిటా విరగబాటు? అమ్మాయి గారు అంతరమేం నీ అంతరమేం? కలవారి బిడ్డ ఎన్నైనా పెట్టుకుంటారు, అవన్నీ కావాలని అడిగేసేయటమే వెనక ముందు లేకుండా. నీ దరిద్రపు మొహానికి నగలొకటి తక్కువయ్యాయా? అయినా దానికి బుద్ధి లేకపోతే నీకు తెలియక్కర్లేదా మాధురి? నీ ఒంటి మీద నగలు దాని మొహానికి ఇవ్వడమేనా బోడి స్వతంత్రమో? అలా అనర్ఘళంగా సీతను ఘాటుగా తన కుమార్తెను మెత్తమెత్తగా మందలించిన విశాలాక్షి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. పనిమాల పట్టాభిని కబురంపి మరో దండకం చదివింది. ఏదో తల్లి లేని పిల్ల కదా అని కనికరిస్తే దానికేమీ తెలియకుండా ఉంది, నెత్తికెక్కుతోంది. ఇవాళ ఇదైంది, రేపు మరొకటవుతుంది. అట్టే వెకిలి వేషాలు వెయ్యొద్దని చెప్పు. పట్టాభి మరి వినలేకపోయాడు. ఒళ్ళు తెలియని కోపంతో చావగొట్టాడు మనవరాల్ని. కూడుగుడ్డ దొరకకుండా పోతావటే దరిద్రపు దానా? తెన్నింటి వాసాలు లెక్కపెట్టి ఇలాంటి ఎదవేషాలు ఎప్పుడు వెయ్యబోకు. నోరు నొప్పి పుట్టేంతగా అరిచి చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టాడు సీతని. అంతలో ఆలయం నుండి భద్రమ్మ తిరిగి రాకుంటే ఆ పిచ్చి కోపంలో అతడు సీతని చంపేసేవాడేమో. పిల్లని వెనక్కి తీస్తూ కోప్పడింది భద్రమ్మ. పిచ్చేమైనా ఎక్కిందట్రా నీకు? పట్టాభి, చంపేస్తావా దాన్ని? పసిదానికి ఆ అంతరాలని ఏం తెలుసు గనక అటు తిరిగి కోడల్ని కూడా మందలించింది. దగ్గరుండి పసిదాన్ని చావబాదిస్తావా విశాల? ఎంత కరకుగుండె నీది? సణుక్కుంటూ విశాల లోపలికి నిష్క్రమించింది. తప్పులు చేసిన పిల్లలకి బుద్ధి చెప్పుకునే తీరు అది కాదు అంటూ పట్టాభిని మరింత కోప్పడింది. తల్లి లేని పిల్ల, ఉన్నది నీ ఒక్కడివి, ఇక దాన్ని చేరదీసేవారెవరు? కళ్ళొత్తుకున్నాడు పట్టాభి. ఏంటో అమ్మగారు, కూతుర్ని పోగొట్టుకున్న పాపిష్టోణ్ణి, ఏదో పిచ్చోణ్ణైపోయాను. మనవరాళ్ళెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మరెన్నడూ సీత తన హద్దుల్ని దాటి ఎరగదు. అమ్మాయి గారు, మాధురికి తనకు గల భేదమెంతో బాగా తెలిసొచ్చింది. ఏదో కోపం కొలిది కొట్టాడన్న మాటే గాని పట్టాభికి సీతపై గల మమకారం ఎంతటిదో ఎవరికీ తెలియంది కాదు. సీత అడగలేదు. గాజులు నేనే ఇచ్చాను అని చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది మాధురి. కానీ తల్లి భయంతో ఆ మాట ఎక్కడా పైకి రానియలేకపోయింది. సీతకు జ్వరంగా ఉందని తెలిసి లేత మనసు గిజగిజలాడిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. బహుశా గాజుల తాత కొట్టినందుకే కావచ్చు అనుకుంది. స్కూల్ నుంచి ఇంటికొస్తూ ఓ అడుగు అటు వేసి సీతను చూసొచ్చింది ఒకనాడు. విషయం తెలిసిన విశాల ఎంతైనా ఆర్భాటం చేసింది. అప్పట్నుంచి జడిసిపోయిన మాధురి గాజుల తాత పట్ల, అతడి మనవరాలి పట్ల తనకు గల అభిమానాన్నంతా గుప్తంగా ఎదలోనే దాచుకోసాగింది. అమ్మాయి గారి పెళ్ళ వింటూనే విపరీతమైన సంతోషాన్ని ప్రదర్శించాడు గాజుల తాత. నా చిట్టి తల్లికి పెళ్లి గాజులన్నీ నేనే వేస్తాను. ముత్తైదవులందరికీ నేనే గాజులు తొడగాల. మంచి బహుమానం ఇప్పించాలమ్మోయ్ నా బంగారు తల్లి. పెళ్లి హడావుడి అంతా తనదేనన్నట్లుగా మసిలాడు పట్టాభి. మాధురి పెళ్లి నిర్ణయమైన దగ్గర నుంచి అమ్మగారు అమ్మగారు అంటూ ఏదో ఓ పని అందుకుంటూనే ఉన్నాడు. సీత అసలే 24 గంటలు అక్కడే గడపసాగింది. అక్కడే ఉంటూ తీరికలేని పని చేస్తూ. పెండ్లి నాటి ఉదయం పెండ్లి కుమార్తె మాధురి చేతులకు ఎంచి ఎంచి మంచి మంచి గాజులు తొడిగాడు పట్టాభి. కన్ను చెదిరే అలంకారంలో ఉన్న మాధురి మంగళప్రదమైన ఆ గాజుల మలారానికి నమస్కరిస్తుంటే పట్టాభి కనుల నీరు తిరిగాయి. అమ్మాయి గారు అత్తవారింటికి వెళ్ళిపోతే ఇంకా కనిపించదు ఇలా రోజు రోజు అనిపించి ఎంతో మదనపడ్డాడు. అంతలోనే మరో ఊహ కదులాడిన అతడి హృదయం తల్లడిల్లిపోయింది. అమ్మాయి గారు సీత ఒక్క ఈడు వాళ్లే కదా, మరి సీత పెళ్ళెప్పుడు? పెళ్లి చేయటానికి నా దగ్గర డబ్బేది? పెళ్లికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కోరిన గాజులు వేయించింది విశాలాక్షి. గాజుల డబ్బుతో పాటు మంచి పంచెల చాపు బహుకరించాడు మాధురి తండ్రి వెంకట్రామయ్య. ఎంతగానో సంతోషించాడు పట్టాభి. సుఖీభవ తల్లి, సుఖీభవ, నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి. నాకిలాగే బహుమతులు ఇప్పిస్తుండాలా. మళ్ళీ 6 నెలల నాటికి పచ్చగా వస్తావు పండంటి పాపాయిని ఎత్తుకోవడానికి. నేనేగా అప్పుడు మోచేతుల వరకు గాజులు వేసేది. సిగ్గుతో ముడుచుకుపోయింది మాధురి. మాధురి అత్తింటికి పయనమైపోతుంటే తల్లిదండ్రులతో సమంగా దుఃఖించాడు పట్టాభి. చూడాలనుంటే రయ్యన వచ్చి విమానం మీద వాళ్తది తల్లి. మీకేం లోటు? ఆరికేం లోటు? ఎందుకు విచారం? అంటూ తిరిగి తానే భద్రమ్మను, విశాలను, వెంకట్రామయ్యను ఓదార్చాడు. ఇంతుందే అమ్మాయి గారికి. అప్పుడే పెళ్లి గొడవ?
తలుచుకున్న కొలది ఆశ్చర్యంగా ఉంది పట్టాభికి. కలవారి బిడ్డ గనక ఏమైనా చేయగలరు. నేను సీత పెళ్ళెలా చేసేది? నిత్యం అదే దిగులు అతడిని కృంగదీయసాగింది. గున్నమామిడి వలె ఉన్న మాధురిని, తనని సీత తనివితీరా చూసుకుంటున్న విశాలాక్షికి పట్టాభి ఆగమనం పానకంలో పుడక వచ్చినంత చిరాగ్గా తోచింది. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వార్త ఎవరందించారో అని సణుక్కుంది. వచ్చావా తల్లి? తనివితీరా తనువంతా కనులు చేసుకుని చూశాడు పట్టాభి మాధురి దశ. నిండుగా ప్రేమ పురస్పరంగా నవ్వాడు. నేను చెప్పలేదా తల్లి, 6 నెలలకల్లా పచ్చగా మళ్ళీ వస్తావని? నీ కోరికేమో గాని నాకు మాత్రం మనవరాలే కావాలి. ఆ బుల్లి బుల్లి చేతులకు నేను గాజులు తొడగాలి. ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు పట్టాభి. ఆ స్వరంలో ఏదో అపశృతి పలుకుతోంది. బాగున్నావా తాత? ఓ వంక సిగ్గులు కురిపిస్తూనే మాధురి మనఃపూర్వకంగా ఆదర ప్రశ్న వేసింది. బాగానే ఉన్నాను తల్లి. ఏమిటో పిచ్చివాడిలాగా తలాడించాడు లేని నవ్వు తెచ్చుకుంటూ. అంతలోనే ఒక్కసారిగా బోరున ఏడవసాగాడు. నా బాగునే అడిగావా తల్లి? ఏమని చెప్పను? నా కర్మ. అయోమయంగా చూసింది మాధురి. నిరసనగా విసుగ్గా చూసింది విశాలాక్ష్మి. శుభమా అని బిడ్డ పురిటికొస్తే నీ గోలేమిటి పట్టాభి? కాసేపు బయటికి వెళ్ళు, ఇక్కడ ఏడవబోకు అని గట్టిగా కసిరింది. మరింత చిన్నబోయి చూసింది మాధురి. సీత ఏది అని అడగబోయిన ఆమె మాట గొంతులోనే ఉండిపోయింది. అవునులే తల్లి, మర్చిపోయాను. తల్లి ప్రసవానికని పచ్చగా వస్తే నా గోల ఏమిటి? కళ్ళు తుడుచుకొని మామూలు మనిషి అయిపోయాడు. వస్తా తల్లి, రేపు గాజులు తెస్తానని వడివడిగా వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా అసలు సంగతి ఏమిటి? తాత ఏడుస్తున్నాడెందుకు? పాపం. ఊరుకుంది మాధురి. ఇప్పుడు వచ్చావో లేదో, ఎందుకు ఈ వెధవ గొడవలన్నీ? కూతురి ప్రశ్నకు కసిరింది విశాల. అంతతో అప్పటికి ఆ ప్రసంగం ఆగిపోయింది. కొత్తగా అత్తింటి నుంచి పుట్టింటికొచ్చిన సందడిలో మాధురి మస్తిష్కంలో తాత్కాలికంగా ఆ సంగతి మరుగున పడిపోయింది. కుమార్తె కాపురం ఎంత బాగా సాగుతున్నదో, అల్లుడు ఎంత చక్కటి ప్రవర్తన కలవాడో మరీ మరీ తెలుసుకొని మురిసిపోయింది విశాల. మర్నాడు భోజనానంతరం సావకాశంగా అందరూ హాల్లో కూర్చున్న తరుణంలో పట్టాభి వచ్చాడు గాజుల మూటతో. పెద్ద కావిడితో గాజులమ్మే పట్టాభి చిన్న మూట భుజాన వేసుకుని రావటం ఆశ్చర్యం అనిపించింది మాధురికి. నా తల్లి, ఎన్నాళ్ళైంది నీ చేతులకి గాజులు తొడిగి? కూర్చుని మూట విప్పి గాజులు ఎంచుతూ మాధురిని ఉద్దేశించి పిలిచాడు పట్టాభి. ఇది తీయని బాధ తల్లి. చేతులు నొప్పి పుట్టిన గాజులు వేసుకోవాలి. కష్టపెట్టిన ఆనక పండంటి పాపాయి ముద్దే వస్తాడు. జీవితమే తీయటి బాధ తల్లి. సంతోషంగా తన ధోరణిలో మాట్లాడేస్తూ గాజులెంచుతున్న పట్టాభి విశాల కఠిన స్వరం విని తలెత్తి చూశాడు. వద్దు పట్టాభి, కంగారుగా అంది విశాల. ఇక నుంచి మేం కబురంపితే కానీ రావద్దు, వెళ్ళు. అమ్మగారు ఎందుకంత కోపంగా ఉన్నారు? వినరాని విషయమేదో విన్నట్టు ఆక్రోశించాడు. కోపం లేదు. కోపం నాకు దేనికి గాని నీ చేతులతో అమ్మాయికి గాజులు వేయటం నాకిష్టం లేదు. అవాక్కైపోయిన పట్టాభి అలా వెర్రిగా చూడసాగాడు. మాధురి మూగగా తిలకించసాగింది. అవును పట్టాభి, నువ్వేం బాధపడకు మరి. భద్రమ్మ అన్నది. గాజులు ఆడవాళ్లకి మంగళప్రదమైనవి. మరి కూనీ చేసిన చేతులతో ఆ గాజులు వేయించుకోవడం శుభప్రదమైన పని కాదు. వెర్రివాడిలా అందరి ముఖాలు మార్చి మార్చి చూశాడు పట్టాభి. పెద్దమ్మగారు, ఈనాటికి తమరు కూడా నన్ను అలా అసహించుకుంటున్నారా? కనుల నీరు కక్కుకుంటూ అడిగాడు. భద్రమ్మ బాధగా అన్నది. ఏం చేస్తాం పట్టాభి, పద్ధతులే కదా, వెళ్ళిరా మరి. నేను కూని కోరినా అమ్మా? నా కడుపు బాధ తెలియకే అన్నారా మీరా మాట? కుమిలి కుమిలేడ్చాడు పట్టాభి. భద్రమ్మ కూడా కళ్ళొత్తుకుంది. విశాలాక్షి ముఖం చిట్లించింది. మాధురికి అంతా అగమ్యగోచరంగా ఉంది. తనకు తానే సంభాళించుకున్న పట్టాభి మెల్లగా మామూలు మనిషి అయిపోయాడు. నిజమే అమ్మగారు, మీరు పెద్దలు, మీకు తెలియందుంటుందా? ఉన్నమాటే అన్నారు కానీ మీకైనా నా మీద కోపమేమీ లేదుగా? స్వచ్ఛమైన గొంతుతో అన్నాడు. ఒక చిన్న అట్టపెట్టెడు భద్రమ్మకు అందిస్తూ, అమ్మాయి గారి కోసమని ప్రత్యేకంగా పట్టుకొచ్చాను తల్లి. నా పాపిష్టి చేతులకు తొడిగే అర్హత లేకపోయింది. ఉంచండి, తెచ్చినవి తిరిగి తీసుకెళ్లలేను. మీ చేతులతో అమ్మాయి గారి చేతులకు తొడగండి ఆ గాజుల్ని అన్నాడు అర్తింపుగా. వంచిన తల ఎత్తకుండానే అందుకున్నది భద్రమ్మ. కన్నీళ్లతో తననే తదేకంగా చూస్తున్న మాధురి వైపు తిరిగాడు పట్టాభి. చిట్టి చిట్టి పాపల్ని ఎత్తుకుంటూ 1000 ఏళ్ళు సుఖంగా ఉండు చిట్టి తల్లి మనసారా దీవిస్తూ మెల్లమెల్లగా కదిలి కనుమరుగైపోయాడు. ఎవరైనా ఏమైనా అనుకోండి, కానీ నా మాట చెప్తున్నాను, నువ్వు ఆ గాజులు వేసుకోవటం నాకు ఇష్టం లేదు మధు. రుసరుసలాడింది విశాలాక్షి. నిస్సహాయంగా ఎటూ నిర్ణయించుకోలేని అనిశ్చలతతో నిట్టూర్చింది మాధురి. గాజులను పెట్టెలో భద్రపరుచుకుంటూ
తాతకు నా మీద ఎంతో ఆపేక్ష. ఇక అమ్మ నా తల్లి ప్రాణం, ఎవరిని ధిక్కరించగలను? మౌనంగా ఆక్రోశించింది. తర్వాత తల్లికి తెలియకుండా నాయనమ్మ నుండి విషయసేకరణ కావించిన మాధురి విలవిల్లాడిపోయింది. చిన్ననాటి నేస్తం సీత మరి లేదు అనుకుంటే ప్రాణం పిండినట్లే అయింది. తాను పెళ్ళై భర్తతో వెళ్ళిపోతున్న రోజు సీత ఎవ్వరూ లేకుండా చూసి తన గదిలోకి వచ్చింది. ఏమిటి సీత? ఆప్యాయంగా అడిగింది తను. మొదట సిగ్గుపడింది సీత. ఎంతో మొహమాటం ప్రదర్శించి చివరకు తన చేతిలోని కాగితపు పొట్లాన్ని మాధురి చేతుల్లో ఉంచింది. అందరూ ఎంతెంతో గొప్ప బహుమానాలు ఇచ్చారు కదా అమ్మాయి గారు మీకు. నాకు ఏమైనా ఇవ్వాలనిపించింది. నవ్వకండేం. పొట్లం విప్పి చూసింది మాధురి. అద్దాలంటించిన ఎర్రటి గాజులు 6 అందంగా చక్కగా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు బహుకరించిన కథ గుర్తుకొచ్చిన మాధురికి మధురంగా నవ్వింది. చాలా బాగున్నాయి సీత అంటూ వెంటనే చేతికి వేసేసుకుంది. సీత వదనం ఆనందంతో విప్పారింది. అదే ఆఖరుసారిగా సీతను చూడడం. మాధురి మనసంతా శోకం ఆవరించింది. మాతృహీన సీత, అమాయక యువతి. అటువంటి సీతను కూడా క్రూరంగా హత్య చేయగలవారుంటారని ఎవరైనా అనుకుంటారా? అసలు జరిగిన విషయం, పట్టాభి సీత వివాహం చెయ్యాలని చింతించి ఆఖరుకు 2000 అప్పు చేసి సీత పెళ్లి చేశాడు. 1000 కట్నంగా, మిగిలిన 1000తో బట్టలు, ఒక చిన్న నగా పెట్టి సంతృప్తిగానే చేశాడు పెళ్లి. కొద్దిగా భద్రమ్మ సాయం కూడా లభించింది సీత పెళ్లికి. సీత భర్త ఒక చిన్న కిళ్ళీ కొట్టు యజమాని. భార్యాభర్తలిరువురు కొద్ది రోజులు 1-2 నెలలు అన్యోన్యంగానే గడిపారు. పట్టాభి తృప్తిగా విశ్రాంతిగా నిట్టూర్చాడు. కానీ అతడికి ఆ మాత్రం తృప్తిగా కూడా బ్రతికే అర్హత లేదన్నట్లుగా ఘోర విషయం జరిగిపోయింది. పట్టాభి కూతుర్ని నానా బాధలు పెట్టి ఆత్మహత్యకు దారితీయించిన ఆమె అత్త ఇప్పటికీ ఇంకా కక్ష విడవలేదు కోడలి పట్ల. తన కోడలు దుర్మార్గవర్తని అయి మరి దారిలేక ఆత్మహత్య చేసుకున్నదనే వదంతి లేవదీసింది. ఆ పుకారు సీత అత్తవారి వరకు వెళ్లడం, మరుక్షణంలోనే సీతను హీనంగా జమకట్టడం జరిగిపోయింది. ఆమెకు పుడమి పైననే యమలోకం కనిపించసాగింది. లేచిపోయిన దాని కూతురు అంటూ అనునిత్యం అత్తగారు సాధించసాగింది. నీకు మాత్రం ఆ సుగుణాలు రావా? చెట్టొకటైతే కాయ మరొకటెందుకు అవుతుంది? ఎప్పుడో ఎవడితోనో నువ్వు పోతావన్నమాట అన్నాడు భర్త. విసిగిపోయిన సీత ఒకనాడు తిరిగి ఏదో అన్నది. దాంతో ఆ పశుప్రాయుడు ఒళ్ళు తెలియకుండా చావగొట్టాడు. ఆ దెబ్బలకు సీత అప్పటికప్పుడే స్పృహ తప్పిపోయి ప్రాణం విడిచింది. తెలివైన భర్త అత్త పీడ విరగడైందని సంతోషించి ఆ శవాన్ని నూతిలో పడేసి కాలు జారిపడి మరణించినట్లుగా చెప్పారు. అసలు జరిగిందంతా ఇరుగు పొరుగు అందరికీ తెలుసు. అయినా పోలీసులకు నిజం చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేదు. పట్టాభి కడుపు శోకం ఎవ్వరూ వర్ణించలేనిది. నా సీత పోయావుటే అమ్మా అని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కేసు పెట్టి పోరి న్యాయం పొందగల ధనవంతుడు లౌక్యుడు కాడు పట్టాభి. కానీ అతడి కడుపు కోత. నా చిట్టి తల్లిని నాకు లేకుండా చేసినోళ్ళని నేను లేకుండా చేసేస్తాను. ఒక్కొక్క వేటుకి నరికి పారేశాను. ఏంటో నేరం ఖూనీ అది ఇది అంటారు. పై మనుషులకేం ఎన్నైనా చెప్తారు. నా కష్టం లాంటి కష్టం ఆ జడ్జికి ప్లీడర్కి వస్తే ఆళ్ళు మాత్రం నే చేసిన పని చేయకుండా ఉంటారా? ఏ కష్టానికైనా తేడా ఉందేమో కానీ కన్న కడుపు ఏడ్చి ఏడుపు మాత్రం ఒక్కటే. గొప్ప బీద చదువు గిదువు తేడాలేమీ లేవు అంటాడు పట్టాభి నిర్భయంగా గుండెలు బాదుకుంటూ. అవును, నేనే చంపాను, నరికి పారేశారని ఒక్క మాటలో నేను చెబుతుంటే మీరిన్నిసార్లు ఇన్ని రోజులు ఇందరు మనుషులు సాగదీస్తున్నారేంటి? ఎదవగొడవ ఏం శిక్ష వేస్తారో ఒక్కసారిగా ఏసి పారేయరాదా అన్నాడట పట్టాభి కోర్టులో రొమ్ము విరుచుకొని. పట్టాభికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ జైల్లో అతడు ఎక్కువ కాలం గడపలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంతోషపూర్వకంగా ఖైదీలందరినీ విడిచిపెట్టి వేయడం ప్రభుత్వం వారి ఆనవాయితీ. అటువంటి సందర్భంలో పట్టాభి బందిఖానా నుంచి విముక్తి పొందాడు. కానీ పట్టాభి ప్రాపంచిక జీవితంలో చాలా మార్పు వచ్చింది. తిన్న పూట తింటాడు. వరుసగా 2 రోజులు అసలు తినడు కూడా. గాజుల అమ్మకమే జీవనోపాధి గనక అలాగే అప్పుడప్పుడు ఒక గాజుల మూట భుజాన పెట్టుకుని తిరుగుతాడు. పూర్వం వలె భారీ అమ్మకం లేదు. అసలు అతడు అమ్మకపు కేకలు వేయడమే మానేశాడు. తనను అర్థం చేసుకుని ఆదరించేవారి ఇండ్లకు మాత్రమే వెళ్తాడు. దయార్థ హృదయులైన ఆ గృహిణులు ఇచ్చేవాటితోనే రోజులు గడిచిపోతున్నాయి. చాలామంది అతన్ని చూసి దూరంగా తొలగిపోతారు. భయంగా చూస్తారు, గుసగుసలాడతారు. కానీ పట్టాభి అన్నింటికీ అతీతుడైనట్లుగా వారి దశ చూడడు. బయట ప్రజలు బ్రతకనీయదు. గుడిసెలో అతడు బ్రతకలేడు.
ఎటు చూసినా సీత నడయాడుతూ అదృశ్యమవుతూ దోబూచులాడుతున్నట్లే ఉంటుంది. కూతురి కోసం కంటే మనవరాలి కోసం అధికంగా దుఃఖిస్తూ దురపిల్లుతున్నాడు ఆ వృద్ధుడు. విషయమంతా శాంతం విన్న మాధురి కంపించిపోయింది. నీ వంటి సీత వంటి సుస్వభావులకు స్థానం లేని ప్రపంచమైపోయింది తాత అని విలిపించింది ఆమె మనసు. సాయంత్రం వేళ వ్యాహ్యాళికి వెళ్ళిన మాధురి దంపతులకు ఏకాంతంగా నదీ ఒడ్డున ఏదో తలపోతలతో మునిగి పరధ్యానంగా ఉన్న పట్టాభి కనిపించాడు. తాత, తీయగా పలకరించింది మాధురి. మా గాజుల తాత ఇతడే. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను ఎన్నెన్ని గాజులు ఇచ్చేవాడని. నాకు చిన్నతనంలో భర్తకు పరిచయం చేసింది. పలకరింపుగా చిరుహాసం చేశాడు మురళి. మీ అమ్మాయి గారికి నువ్వంటే చాలా అభిమానమోయ్, రోజూ తలుస్తుంది. ఎందుకో భర్త మాట్లాడే తీరు నచ్చలేదు మాధురికి. అయినా మాట్లాడకుండా ఊరుకుంది. ఓయ్ ఓయ్ ఏమిటి ముసలివాడిని పట్టుకుని అనుకుంది. చూడ ముచ్చటగా ఉన్న ఆ జంటను నోట మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు తాత. అప్పుడు పెళ్లిలో చూడడమే బాబుగారు మిమ్మల్ని అన్నాడు చివరికి. ఎలాగో అలా ఏవో పొడి పొడి మాటలు మాట్లాడాక ఇంటికి తిరిగొచ్చారు మురళి మాధురి. చూడు తాత, నచ్చజెప్పబోతున్నట్లుగా అన్నది మాధురి. ఆ రోజు అమ్మ అలాగన్నందుకు నువ్వేం కష్టపెట్టుకోకు. మరి పెద్దవాళ్ళకి ఏవో నమ్మకాలుంటాయి కదా. పీచి తల్లి నిష్కల్మషంగా నవ్వాడు పట్టాభి. ఇంత మాత్రం దానికి నాకు నువ్వు నచ్చ చెప్పాలా? అది నేనెప్పుడో మర్చిపోయాను. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు. మర్చిపోతే మళ్ళీ గాజులు తెచ్చి ఇవ్వకపోయేవాడా? మళ్ళీ రానేలేదుగా అనుకుంది మాధురి. సీత సంగతి విన్నాను తాత. ఎంత అన్యాయం, బాధగా అంది. అంతలో ఓ విరక్తి నవ్వు నవ్వాడు పట్టాభి. మిమ్మల్ని చూస్తే సీతే కళ్ళలో మెదులుతుందమ్మాయి గారు. మిమ్మల్ని చూసినాడు అది లేదని నాకు బాధ అనిపించదు. ఇంత బాధలోనూ మిమ్మల్ని చూస్తే నాకు అదో సంతోషం. మళ్ళీ నవ్వాడు బాధగా. బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలగా పులగంగా ఉంటాయి. అలాగే ఓసారి ఏడ్చినా ఇంకోసారి నవ్వుతూ బ్రతకాలి. పిల్ల పోయిందన్నాక మరీ బ్రతకాలనిపించలేదు తల్లి నాకు. కానీ చూసారా, బ్రతికే ఉన్నాను. ఏమిటో అయినా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మాయి గారు, సీత ఏదో పడవలసిన బాధంతా ఒక్కసారే పడి చచ్చిపోయింది. అదృష్టవంతురాలేనని. దానికి నేను మినహా ఎవ్వరూ లేరు. ఏ కష్టం సుఖం వచ్చినా పాపం దాన్ని ఎవరు ఆదుకునేవాళ్ళు? ఏకాకిగా బ్రతికే కష్టం లేదు దానికి. వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళు అదృష్టవంతులే. నాలాంటి వాళ్ళు మిగులుతారు ఏడవటానికి. తుది మొదళ్ళు లేని ఈ వేదాంత ధోరణి మురళిని భయపెట్టింది. నడు మధు, ఆలస్యమైంది. చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి అంటూ దారి తీశాడు. మాధురి అనుసరించింది. పండక్కి వచ్చాడు కామాలు. అల్లుడుగారు కూడా. విశాలమ్మ గారు అదృష్టవంతులు. కూతురు అల్లుడు రాకపోకలు అనుకున్నాడు పట్టాభి. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అమ్మాయి గారికి ఆడపిల్ల మగపిల్లాడా? ఎవరు పుడతారు? అమ్మాయే పుట్టాలా? మరి నేను గాజులు ఇవ్వొద్దు? వద్దు వద్దు. ఆడజన్మ కష్టాల మారి బ్రతుకు. ఆడపిల్ల ఆ చుట్టూ ఉండే నానా కష్టాలు నా చిట్టి తల్లికి వద్దు. ఏమిటి ఇందాకటి సంగతి? నువ్వేదో అంటున్నావు పట్టాభితో దారిలో అడిగాడు మురళి. వివరించింది మాధురి ఆమూలాగ్రంగా. మురళి మొదట ఏమీ అనలేదు. తర్వాత సాలోచనగా తల పంకిస్తూ, ఏమో కూనీకోర్ ఇద్దరిని చంపాడు. నువ్వు అతడితో అంత ఆత్మీయంగా మాట్లాడకూడదు మధు. మాధురి అమితంగా బాధపడింది. ఒక్క మాటలో ఒక్క సమావేశంలో సామాన్యులకు అర్థమయ్యే మనిషేనా తాత? ఆ రోజు నుంచి కూడా శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఆతృతపడుతున్నాడు తాత. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తిలకించుతూ అలా ఏవేవో చెప్పుకుంటూ ఉండేవాడు తాత మాధురి కాలువ ఒడ్డున. మరో వారం రోజులు పోయాక మాధురి షికారు రావటం కానీ బయట కనిపించడం కానీ ఆగిపోయింది. ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయి. మాధురి స్వంత తల్లి తండ్రి కంటే తాను ఆత్రంగా ఎదురుచూస్తూ ఆమె క్షేమం కొరకు 1000 దేవుళ్ళకి మొక్కుతున్నాడు నిత్యం పట్టాభి. సీత మరణానంతరం కృంగిపోయిన అతడు మాధురి పునర్దర్శనంతో కొంత తేరుకొని ఉత్సాహాన్ని పుంజుకున్నాడు అనడం అతిశయోక్తి కాదు. రాయిలా రాగరహితంగా బ్రతుకుతున్న అతడు లౌకిక విషయాల్లో కొంత ఆసక్తి కనబరచసాగాడు. ఉదయం ముఖం కడుక్కుంటున్న పట్టాభి దారిన పోయేవారి మాటలు విని అప్రయత్నంగా తలెత్తాడు. వెంకట్రామయ్య ఇంటి పాలేరు ఎవరితోనూ అంటున్నాడు, నిన్న అమ్మాయి గారికి కొడుకు పుట్టాడు. సాయంత్రం 3ంటికి చేతులెత్తి దేవుడికి నమస్కరించాడు పట్టాభి. నా తల్లిని చల్లగా చూశాడు అనుకున్నాడు. మగపిల్లాడా? అమ్మాయి అయితే ఎంత బాగుండేది. చక్కగా నేను గాజులు తొడిగేవాడిని. ఆడకూతురు అందమే వేరు. ఇంటికి కళ. రాస్తా మీద మనుషులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవ్వరూ అంత సంతోషంగా లేరు. పెద్ద శాంతి ఉందట. తండ్రి గండానా పుట్టాడట. ఏడిశారు. అసహ్యపడ్డాడు పట్టాభి.
పుట్టిన పసిగందు, కళ్ళైనా తెరవని గుడ్డు, ఇన్నాళ్ల నుండి ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి ఏం అపకారం చేయగలడు? ఇంట్లో పిల్లా జల్లా ఉండడం, మళ్ళీ వాళ్ళకి బిడ్డ పాప కలగడం ఎంతటి అదృష్టకరమైన సంగతి. దాని విలువ తెలియక ఏదేదో అనుకుంటారు. బజారుకు వెళ్ళి శక్తి మేరకు 2 చిన్న చొక్కాలు ఏరి కొని ఎంతో సంతోషంగా చూడబోయాడు వెంకట్రామయ్య ఇంటికి పట్టాభి. నమస్కారం బాబుగారు. అమ్మాయి గారు. పట్టాభి మాట పూర్తి కాకుండానే సాదరంగా తనే మాట్లాడాడు వెంకట్రామయ్య. రారా పట్టాభి, నిన్న అమ్మాయికి మగబుట్ట పుట్టాడు సంతోషంగా చెప్పాడు. విన్నాను బాబుగారు. పట్టాభి ముఖమంతా ఆనందంతో వెలిగిపోతోంది. అందుకే చూసిపోదామని వచ్చాను. పెద్దమ్మగారు ఎక్కడ బాబు? అమ్మాయి గారి గదిలోనే ఉన్నారు, వెళ్ళు లోపలికి. వసారాలోనే ఎదురైంది విశాలాక్షి. నమస్కరించాడు పట్టాభి. తల్లి బిడ్డ కులాసానా అమ్మగారు అని అడిగాడు. కులాసాయే పట్టాభి. విశాల వదనంలో ఏ భావం లేదు. ఏ గదిలో ఉన్నారమ్మా? లోపల పెరటి గదిలో. ఇప్పుడేం చూస్తావులే తాత, పురిటికందుని. గదిలోకి అందరూ వెళ్ళటం ఆరోగ్యకరం కాదు. స్నానమయ్యాక వచ్చి చూడు. మారు మాట్లాడలేకపోయాడు పట్టాభి. అలాగేలండి అమ్మగారు. భగవంతుడు చల్లగా చూశాడు, అదే సంతోషం. ఈ చొక్కాలు ఉంచండమ్మగారు. ఏదో పేదోడిని, ఎంత మనసున్నా మంచి బహుమానాలు తేలేదు. ఏ కళన ఉన్నదో విశాలాక్షి తిరస్కరించకుండా తీసుకుంది. ఏమిటో మేమంటే మీకు ఒల్లమాలిన ఆపేక్ష. స్నానమయ్యాక అమ్మాయిని వచ్చి చూసిపో మరి. అలాగే తల్లి. వెనుదిరిగి మళ్ళీ వెనక్కొచ్చాడు. చంటిబాబు ఎలా ఉన్నాడమ్మా? ఎర్రగా బొద్దుగా ఉన్నాడా? చప్పరించేసింది విశాలాక్షి. ఎంత బొద్దుగా పుట్టినా అంతా నీరేగా. 4వ నాటికి బాగా తీసిపోతారు పిల్లలు. 3 నెలలు దాటితే గాని అసలు రూపురేఖలు బయటపడవు. ఇప్పుడే చెప్పలేం ఎవరి పోలికో. వెళ్ళిరా మరి. తలమునికే పని నాకు. మౌనంగా గృహోన్ముఖ్యుడయ్యాడు. నా రేఖ మారిపోవటంతో నా పట్ల గల ఆదరాభిమానాలు సన్నగిల్లిపోయాయి. అమ్మాయి గారిని ఎత్తుకొని మోసినవాడిని, అమ్మాయి గారి పెళ్లికి నడుం కట్టి పనిచేసి బహుమతులు అందుకున్నవాడిని, ఈనాడు అమ్మాయి గారిని చూసే అర్హత కూడా కోల్పోయాననుకుంటూ. ఇవాళ 11వ రోజు. స్నానం అయిపోతుంది అమ్మాయి గారికి. పోయి చూడాలి. నిద్రలేస్తూనే అనుకున్నాడు పట్టాభి. కానీ 2 రోజులుగా జ్వరంతో ఉన్న అతడి శరీరం కాస్తైనా కదలను అంటూ నిరాకరించింది. మగతగా పడి ఉన్నాడు మరో 2 రోజులు. దయార్థత గల పొరుగు వృద్ధురాలొకామె అప్పుడప్పుడు కాస్త కాఫీ బలవంతంగా గొంతులో పోసి ప్రాణాలు నిలిచింది పట్టాభికి. 4వ నాడు ఉదయం తెలివి వచ్చిన పట్టాభి సంతోషించలేదు. దుఃఖిస్తూ అన్నాడు వృద్ధురాలితో, నేను బ్రతికి ఏం చేయాలే కొండప్ప? అలా ఆ మగతలోనే ప్రాణాలు పోతే ఎంత బాగుండేది. ఎందుకు బ్రతికించావు నన్ను? చాలు ఊరుకో అన్నా. ఏం చేస్తాం, బాధల్లో ఉన్న ప్రాణానికి అలాగే అనిపిస్తుంది మరి. అవ్వ తెచ్చిన వేడి గంజి తాగాక కొద్దిగా సత్తువ వచ్చినట్లయింది పట్టాభికి. 3-4 రోజులు పడున్నావు కదూ ఈ జ్వరంతో, జ్ఞాపకం చేసుకుంటున్నట్లు అన్నాడు. అన్నట్టు అమ్మాయి గారిని చూడాలా. మొన్ననే స్నానం అయిపోయి ఉంటుంది కదా. పాపిష్టి జ్వరం. ఎక్కడికి? అవ్వ తరచి అడిగింది. అదే మన పెద్ద కామందు వెంకట్రామయ్య గారి అమ్మాయి గారికి కొడుకు పుట్టాడు కదూ. చిట్టి తల్లికి చిన్నప్పటి నుంచి నా దగ్గర మాలిం ఎక్కువ. గతుక్కుమన్నది అవ్వ. ఓ క్షణం ఆగి, ఎళ్ళొచ్చులే, రేపు కసింత కూడు తిన్నాక. ఏం తొందర అన్నది ఉదాసీనంగా. అయ్యో రేపటిదాకానా? మంచం మీద నుంచి లేచి గుడ్డలు మార్చుకుంటూ అన్నాడు. ఉడుగ్గంజి తాగాక మంచి బలం వచ్చిందిలే, నాకేం పర్వాలేదు. గుమ్మం దాటిపోతున్న అతడిని వారించ సఖ్యం కాలేదు ఆ వృద్ధురాలికి. ఓరి నా మాట ఇన్రా పట్టాభయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయి గారిని ఇప్పుడే చూడాలి రోడ్డెక్కిపోతూ అరిచాడు పట్టాభి. ఓ గంటలో వచ్చేస్తాలే. గబగబా సాగిపోయాడు. సగం దారిలో గుర్తుకొచ్చింది పట్టాభికి. అమ్మాయి గారిని చూడటానికి వట్టి చేతులతో ఎట్లా వెళ్ళేది? వెనక్కిపోయి మార్కెట్లో వెతికి ఆఖరికి ఓ డజను ఎర్రగాజులు సంపాదించాడు. పువ్వులు పళ్ళు కొన్నాడు. డబ్బులు 4 రోజులు ఇచ్చేస్తాలే అన్నాడు షాపువాడితో. అరువుబేరమా? దుకాణదారుకి పట్టాభి కూనికోరు అనే సంగతి బాగా తెలుసు కనుక మాటలు నసిగి పైకి వెలువడలేదు. 4 రోజులేగా, ఇచ్చేస్తాలే. నా బంగారు తల్లికి ఎర్రగాజులంటే మహా ఇష్టం. ఓటువి గీటువి లేకుండా చూసి మంచివి ఎన్నిక చేసి ఇవ్వు. లోపల చావిడిలో వాలు కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న వెంకట్రామయ్య దగ్గరగా వెళ్ళి, దండాలు బాబుగారు అన్నాడు పట్టాభి 2 సార్లు. వెంకట్రామయ్య కళ్ళు విప్పకుండానే అన్నాడు నీరసంగా. నిద్రపోతున్నట్లున్నారు అనుకున్నాడు. మళ్ళీ పిలిచినా అదే ఫలితం. పట్టాభి దిక్కులు చూశాడు. ఎక్కడా ఎవ్వరూ కనపడలేదు. మెల్లగా లోపలికి నడిచాడు. ఏదో భయం ఆవరించింది. పెరటి వసారాలో విశాలాక్షి రాయిలా కూర్చొని ఉంది. కదులు మెదులు లేక. ఎంత పిలిచినా పట్టాభి దేశ చూడలేదు. అమ్మగారు, అమ్మగారు. విశాలాక్షి ఒకసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ శిలలా ఉండిపోయింది, మాట పలుకు లేకుండా.
పట్టాభికి కాళ్ళాడలేదు. ఏమిటిది ఇల్లు ఇంత బీతావహంగా ఉంది? అమ్మాయి గారు, అమ్మాయి గారు, చిట్టి తల్లి గోడలే సమాధానంగా మార్మోగాయి. అంతలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. క్యారుమంటూ ఉత్తరం వైపు పంచ సావిడి నుంచి ఆత్రంగా అటు పరిగెట్టాడు పట్టాభి. ఏడుస్తున్న బిడ్డను భద్రమ్మ సముదాయిస్తోంది కన్నీటితో. మంచం నడుమ శిలా విగ్రహంలా కూర్చుని ఉంది మాధురి. చలనరహితంగా గోడవైపుకు తిరిగి ఉన్నదామే. విరబోసుకున్న జుత్తు మాత్రమే కనిపిస్తోంది పట్టాభికి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మిమ్మల్ని బాబుని చూడటానికి వచ్చాను తల్లి. ఏం మాట్లాడరెవరు? ఆలస్యంగా వచ్చాననా? మొన్ననే రావాల్సింది కానీ ఎదవ జ్వరం పీల్చి పిప్పి చేసేసింది. ఏం చేయను చెప్పు తల్లి. 2 అడుగులు ముందుకు వేశాడు. మాధురి తిరిగి చూడలేదు. తాత మీదే కోపం వచ్చిందా తల్లి నీకు? వద్దు, ఇలా చూడు, ఈ గాజులు నీ కోసం తెచ్చాను తల్లి అందించబోయాడు దగ్గరగా వెళ్ళి. కళ్ళెత్తి తాత దిశ చూసింది మాధురి. పాము చూసినట్టు అడుగు వెనక్కి తీసుకున్నాడు పట్టాభి. అమ్మాయి గారు, ఆ ఆక్రోశానికి దిక్కులు దద్దరిల్లాయి. చేతిలోని గాజులు నేల మీద పడి తునాతునకలయ్యాయి. కుప్ప కూలిపోయాడు. నేను చూడలేను తల్లి, నేను భరించలేను. ముఖం కప్పుకుని బావురుమన్నాడు. కళకళలాడే నిన్ను ఇంతలోనే కళావిహీనంగా తయారు చేయటానికి ఏం పాపం చేశాం తల్లి? కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. భద్రమ్మ శోకం తారాస్థాయిని అందుకుంది. వసారాలో నుంచి విశాలాక్షి రాగాలు వినిపిస్తున్నాయి. మాధురి విరాగినిలా కూర్చుంది. నా సీత లేకపోయినా నువ్వు పచ్చగా ఉన్నావని మురిశాను కదా తల్లి. నేనలా బ్రతకను. అతడి శోక ప్రవాహం సుళ్ళు తిరుగుతోంది. ఏడుపులు పెడబొబ్బలు అయిన తర్వాత భద్రమ్మ చెప్పింది. బిడ్డ పుట్టాడన్న సంతోషంతో చూడ్డానికి వస్తుంటే దారిలో కారుకి యాక్సిడెంట్ అయి మరణించాడు మాధురి భర్త. పుట్టిన బిడ్డ వైపు ఒక్కసారి చూశాడు తాత. భారంగా బయటకు నడిచాడు. తండ్రి గండాన పుట్టాడు. అతడి చెవుల్లో రింగుమన్నాయి పాలేరు మాటలు. బిడ్డని ఎత్తుకోవాలని గాని మరొక్క క్షణం అక్కడ నిలవాలని అనిపించలేదు. ఒక్కసారిగా మతిపోయిందతడికి. చూడమ్మా, పిల్లవాడిని దగ్గరకు తీసుకో, ఎలా ఏడుస్తున్నాడో చూడు. భద్రమ్మ మాటల్ని మాధురి వినిపించుకోలేదు. అలా అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది. నిట్టూర్చింది భద్రమ్మ. ఇక అలాగే కూర్చుంటే ఎలా తల్లి? పోయిన వాళ్లతో పోలేం కదా. మనసు రాయి చేసుకోవాలి. బిడ్డకు తానే పాలు పట్టి నిద్రపుచ్చింది భద్రమ్మ. కాసేపటికి విశాలాక్షి వచ్చింది కూతురు గదిలోకి. చూడు మధు, నిద్రలో నీ కొడుకెంత అందంగా నవ్వుతున్నాడో. చిట్టిబాబు ప్రేమగా వాడి బుగ్గలు నిమిరింది. అంతలో దుఃఖం ముంచుకురాగా వడివడిగా బయటికి పోయింది. మాధురి అప్పటికీ కదల్లేదు. ఆమెలోని చైతన్యం నశించిపోయిందా అన్నట్టు కూర్చుంది కదలకుండా. చివరి మాటలు ఆమె ధ్యాసను మళ్లించలేకుండా ఉన్నాయి. 2 రోజులుగా అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. ఏమీ మాట్లాడదు. నాకేమిటో భయంగా ఉంది. భర్తను పట్టుకుని గోడున ఏడ్చింది విశాలాక్షి. వెంకట్రామయ్య మెల్లగా కూతురి వద్దకు వెళ్ళాడు. పడుకున్న బిడ్డను తదేకంగా చూస్తూ విరాగినిలా కూర్చున్న కుమార్తెను చూసిన తండ్రి ప్రాణం గిలగిల్లాడిపోయింది. ఏమీ చెప్పటానికి నోర్రాక పసివాడిని చూస్తూ మరో పక్కన కూర్చున్నాడు. అంతలో సుడిగాల్లా పరిగెత్తుకొచ్చాడు ఒక నౌకర్. అయ్యగారు, గాజుల పట్టాభి చచ్చిపోయాడట. ఒక్క ఉద్దుటను లేచాడు వెంకట్రామయ్య. ఎప్పుడు? మొన్న ఇక్కడికొచ్చి వెళ్ళాక మంచాన పడి మరి లేవలేదట. ఈ పొద్దున ప్రాణం పోయిందట. శవాన్ని మన వీధి నుంచే తీసుకుపోతారట. చచ్చిపోతూ కూడా అమ్మాయి గారు అన్యాయం జరిగిపోయిందని ఏడ్చాడట. గాజుల తాత చచ్చిపోయాడా? అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని మాధురి అమాంతంగా గావుకేక పెట్టినట్టు అడిగింది. అవునమ్మా, అదిగో బాజాలు ఊరేగింపు మన వీధికే వస్తున్నాయి. కిటికీ వద్దకు పరిగెత్తింది మాధురి. ముఖం కనిపించినంతగా శవం మీద పూలదండలు కప్పారు. బాజాలు మోగుతున్నాయి. 4-5 యువకులు బాగా తాగి తందనాలాడుతూ గాలిలో ఎగిరి మొగ్గలు వేస్తూ శవవాహకులకు ముందుగా మహా కోలాహలం సృష్టిస్తున్నారు. ఏమిటో కొందరు చావులు కూడా పెళ్లిళ్లాగే జరుపుకుంటారు అనిపించింది మాధురికి. తాత మీద అభిమానమున్న వారంతా చందాలు వేసుకుని జరిపించుకున్నారన్నమాట. నౌకరు విశదీకరించాడు. శవవాహకులు వెంట ఉన్న జనం కనుమరుగయ్యారు క్రమంగా. ఏం పాపం చేశావని దేవుడు నీకు శిక్ష వేశాడమ్మా? ఆనాడు తనకు ప్రాప్తించిన వైధవ్యం గురించి తాత రోధించడం, దైవాన్ని నిందించడం తలపుకు వచ్చాయి మాధురికి. బాధగా మూలిగింది ఆమె హృదయం. నీకు భార్య గతించింది, కుమార్తె ఆత్మహత్య చేసుకుంది, మనవరాలు ఘోరంగా హత్య చేయబడింది. జీవితమంతా రోధిస్తూనే ఉన్నావు. నువ్వేం పాపం చేశావని తలమునకలయ్యే కష్టాలతో తల్లడిల్లి తనువు చాలించావు. పోయావు కదా దేవుడి దగ్గరికి. అడుగు అతగాడిని. ఏ పాపము చేయని అమాయకులతో ఎందుకు చెలగాటలాడుతావని
సవ్యంగా సలక్షణంగా సత్యమార్గాన నడవడమే మనం చేసిన పాపమేమో. భారంగా నడిచొచ్చింది కిటికీ దగ్గర నుండి సయ్య వద్దకు. పసివాడు నిద్రలో అమాయకంగా నవ్వుతున్నాడు. దేవుడితోనేమో. బిడ్డకు దిష్టి తగలకుండా అంటూ చేతులకు బుల్లి నల్లగాజులు తొడుగుతోంది భద్రమ్మ. మాధురి మనసు కలుక్కుమంది. గాజులను ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా తాత గుర్తుకొస్తాడు. నొప్పి పెట్టినా చేతులకు గాజులు వేసుకోవాలి, ఇదొక తీయని బాధ తల్లి అనేవాడు పదే పదే తనకు గాజులు తొడుగుతూ. ఏమిటో బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలిసే ఉంటాయి కలగా పులగంగా. ఓసారి ఏడుస్తూ బ్రతకాలి. సీత లేదన్నాక ఇక బ్రతకాలనిపించలేదు. అయినా బ్రతికానంటూ ఎన్నెన్నో మాట్లాడాడు ఒక్క నెల క్రితమే. వైరాగ్యంగా ఏమేమో అంటున్నాడు అనుకున్నారు తమ దంపతులు ఆనాడు. కానీ ఆ మాటల్లో ఎంత నిజం. చావంటే భయం లేదు, కానీ తానంటే ప్రాణం పెట్టే తాత, తనను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, ఇరువురు తనను వీడి తనువులు చాలించారు. పసివాడు ఇంకా బోసినవ్వులు కురిపిస్తూనే ఉన్నాడు నిద్రలో. ఆ నవ్వు చూసిన మాధురి మనసులో తీయని మమత తలెత్తి అంతలోనే కుళ్ళుని మహావృక్షమైంది. ఆప్యాయంగా లేవనెత్తి గాఢంగా గుండెలు కదుముకున్నది మొదటిసారిగా. ఆ 4 రోజుల నుండి భర్త మరణవార్త విన్న దగ్గర నుండి ఇక తనకు బ్రతకాలనిపించలేదు. పుట్టిన బిడ్డ ముఖమే చూడకపోయింది. ప్రాణం తీసుకునే మార్గం అన్వేషిస్తోంది మనసు. కానీ ఇప్పుడు ఆ యోచనే ఘోరంగా అనిపిస్తోంది. చావాలని లేదు. అమ్మో, తండ్రి లేని ఈ పసికందుకు తల్లి కూడా లేని నిర్భాగ్యుణ్ణి చెయ్యలేను. చేతులారా తల్లి తండ్రి లేని సీత జీవితం ఎంత అధ్వాన్నంగా ఉండేదో. ప్రేమ ఆర్ద్రతలు కరవై ఎంతగా కొట్టుకుపోయేదో నేను బాగా ఎరుగుదును. మా అమ్మ నన్ను ప్రేమగా చూసి దగ్గరికి తీసుకుంటే సీత కళ్ళు చెమరించడం ఎన్నోసార్లు. తెలిసి తెలియని చిన్న ప్రాయంలో అట్లాంటి దుర్గతికి నిన్ను తోయను. నీకోసం బ్రతుకుతాను బాబు, నీకోసం బ్రతుకుతాను. తనలో తానే వేదాంతిలా నవ్వుకుంటూ, నిజంగా బ్రతుకే తీయని బాధ కదూ. అక్షరజ్ఞానము విద్యాగంధము ఏమాత్రము లేని తాత మానవ జీవితాన్ని ఎంత ఘనంగా వ్యాఖ్యానించాడు. తీయని బాధ కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.